ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తల్లిదండ్రులు, పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు దూరం చేయాలని ఆ విద్యార్థి ఆలోచనకు ఉపాధ్యాయుడి తోడ్పాటుతో రూపం వచ్చింది. పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి దేశ రాజధానిలో చేపట్టనున్న పోటీలకు ఎంపికవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్కు చెందిన జక్కని జ్ఞానేశ్వర్ రూపకుడుకు హేమంత్ సిరిసిల్ల శివనగర్లోని కుసుమరామయ్య బాలుర స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. నిత్యం తన ఇంట్లో పవర్ లూమ్లపై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టేందుకు తన తల్లిదండ్రులు, సమీపంలోని కార్మికులు ఇబ్బంది పడుతున్నది చూశాడు. గంటల తరబడి బట్టను మడత పెడుతూ కాళ్ళు, నడుము నొప్పులతో బాధపడే వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వారి కష్టాలను ఎలాగైనా దూరం చేయాలని ఎన్నో రోజులు ఆలోచించాడు. దీనిపై తన స్కూల్లోని ఉపాధ్యాయులతో మాట్లాడాడు. వారి సలహాలు, సూచనల మేరకు దాదాపు 2 నెలల పాటు కష్టపడి 2000తో పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ను చక్రాలు, చైన్స్, మోటార్ సెన్సార్ను ఉపయోగించి తయారు చేశాడు. నేతన్నల కష్టాలకు పరిష్కారం చూపేదిగా తయారు చేసిన ఈ ఎగ్జిబిట్ గతంలో పలువురి మన్ననలు పొందింది. ఎగ్జిబిట్ జాతీయ స్థాయికి ఎంపికవడంతో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లఖావత్ మోతీలాల్, విద్యార్థి హేమంత్తో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ జూను కలవగా వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.